ఇక భారత వ్యూహానికి 100% స్ట్రైక్ రేట్ దొరికింది. ఎస్, సింధు జల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కకావికలమైంది, బాధపడుతోంది, ఏడుస్తోంది. ఆదుకోండి మహాప్రభు అంటూ ఇప్పుడు వేడుకుంటోంది భారత్ని. నీటి ఎద్దడితో అల్లాడుతున్నామంటూ భారత్కు ఒక లేఖ రాసింది పాకిస్తాన్. నేరుగా భారత జలశక్తి శాఖకి లేఖ రాసింది పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలు ఆపితే నెత్తురు పారిస్తామని రెచ్చిపోయిన పాక్ నేతల్ని, పాక్ మాటల్ని మీరు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఇవాళ మళ్ళీ చూడండి, మన జలశక్తి శాఖకే నేరుగా లేఖ రాసింది. ఇబ్బందులు పడుతున్నాం, దయచేసి ఈ పని చేయకండి అని. ఏమాత్రం వెరవకుండా పాక్పై వ్యూహాలు పారించింది భారత్. ఇప్పుడు నీటి కోసం అల్లాడుతూ భారత్తో కాళ్ళబేరానికి వస్తోంది పాక్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తున్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. భారత్ నిర్ణయంతో తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాక్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. సింధు జలాల ఒప్పందం రద్దుపై మళ్లీ సమీక్షించాలని వేడుకుంటోంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ని భారత్ అష్టదిగ్బంధనం చేసింది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.